Welcome back to our channel BTech Wala. So in the last section we will discuss memory managed techniques. So where we stop, I think right here we will stop in the last section. So continuous technique can be divided into two. First one is fixed and second one is variable, or we also call as static and dynamic partition. So in the last section we stop it here. So we will discuss what is continuous memory allocation. Then after we came to here and we stopped here. So in this section we will discuss mainly about fixed partition and variable partition, or static partition or dynamic partition. Okay, so first we discuss about what is fixed partition. So here we go. So this is the fixed partition. Okay, this is the oldest and simplest technique used to put more than one process in the main memory. In this partitioning, the number of partitions, non-overlapping, in a RAM is fixed, but the size of each partition may or may not be the same. As it is a continuous allocation, hence no spanning is allowed. Here partitions are made before execution or during system configure. So what is fixed partition means? Fixed partition అంటే ఏం లేదు ఇక్కడ. ఆల్రెడీ పార్టిషన్ అంటే ఏంటిది? డివైడింగ్ అంటే పార్ట్స్ చేయడం. సో ఇలా పేర్లోనే ఉంది ఫిక్స్డ్ పార్టిషన్ అంటే పార్ట్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి. సో బై ద హార్డ్వేర్ ప్రకారంగా సో ఆ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేయకముందే ఆల్రెడీ ఆ పార్టిషన్ ఫిక్స్డ్ అయిపోయి ముందే ఉంటుంది మెయిన్ మెమరీలో. సో ఇంత సైజ్తో ఆల్రెడీ డిపెండింగ్ ఆన్ ద హార్డ్వేర్ అవి ఆల్రెడీ పార్టిషన్ అయ్యే ఉంటుంది. సో ఇక్కడ ఏం చెప్తుండు, ఈ ఫిక్స్డ్ పార్టిషన్ మెమరీ అలొకేషన్ టెక్నిక్ అనేది అది ఓల్డెస్ట్ టెక్నిక్, అలాగే అది సింపులెస్ట్ టెక్నిక్. సో ఇది దేనికి చూస్తుంది, మనం ముందే చెప్పుకున్నాం సింగిల్ పార్టిషన్ లో ఒకటే ప్రాసెస్ ఉంటుంది. సో బట్ ఇది దేనికి మల్టీ ప్రోగ్రామ్ యూజ్ అవుతుంది, లేదా మోర్ దెన్ వన్ ప్రాసెస్ యూజ్ చేసుకోవచ్చు మనం ఇందులో. సో ఇది దీని ఒక అడ్వాంటేజ్ కంపేర్ టు సింగిల్ పార్టిషన్. సో ఇన్ దిస్ పార్టిషన్ ద నెంబర్ ఆఫ్ పార్టిషన్స్, సో ఎన్ని పార్టిషన్ అయినా అవి ఓవర్లాపింగ్, నాన్ ఓవర్లాప్ మీన్స్ ఒక పార్టిషన్ ఓవర్లాప్ అయి ఉండదు. సో ఆల్ అనేవి మెయిన్ మెమరీలోనే పార్టిషన్ జరుగుతుంది. సో ప్రతి ఒక్కటి ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది. బట్ ఒక పార్టిషన్ ఇంకో పార్టిషన్ సైజ్ అనేది సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ కూడా స్పానింగ్ అనేది అలా ఉండదు. సో స్పానింగ్ అంటే ఏంటంటే మళ్ళీ ఫ్యూచర్ లో మనం డిస్కస్ చేసినప్పుడు చెప్తా. సో నెక్స్ట్ ఏంటిది, పార్టిషన్ ఆర్ మేడ్ బిఫోర్ ఆర్ ఎగ్జిక్యూషన్. సో నేను ముందే చెప్పినట్టు ఎగ్జిక్యూషన్ కాకపోతే ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కాకముందు ఆల్రెడీ ఒక డిపెండ్స్ ఆన్ హార్డ్వేర్ అది ఆల్రెడీ పార్టిషన్ అయ్యే ఉంటుంది. ఓకేనా. సో ఇది ఫిక్స్డ్ పార్టిషన్. సో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది ఇందులో, ఇది ఓల్డెస్ట్ టెక్నిక్, సింప్లెస్ట్ టెక్నిక్ అని. సో ఆల్రెడీ పార్టిషన్ ఆల్రెడీ ఫిక్స్డ్ గా పార్టిషన్ అయి ఉంటుందని, అలాగే ఒక పార్టిషన్ ఇంకో పార్టిషన్ మేబీ సైజ్ ఈక్వల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే విధంగా ఇంకా నేను గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇలా స్పానింగ్ అని అలా ఉండదు. అదే విధంగా ఈ పార్టిషన్ అనేది ఎగ్జిక్యూషన్ జరగక ముందే పార్టిషన్ అవుతుంది అని గుర్తు. ఎందుకంటే ఫిక్స్డ్ పార్టిషన్ డైనమిక్ పార్టిషన్ కి డిఫరెన్స్ అడుగుతారు ఎగ్జామ్ లో. సో మీరు డిఫరెన్స్ రాయాలంటే మీరు ఈ మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మెయిన్ గా. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏముంది మనకు, ఆల్రెడీ దిస్ మెయిన్ మెమరీ, దిస్ బ్లాక్ ఇస్ మెయిన్ మెమరీ. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఆల్రెడీ ఇక్కడ దేర్ ఆర్ 4 ప్రాసెస్. ఇక్కడ ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి, P1, P2, P3 అండ్ P4, 4 ప్రాసెస్ ఉన్నాయి. సో ఇది బ్లాక్ సైజ్, ఈ మెయిన్ మెమరీ అనేది 4 బ్లాక్స్ కి డివైడ్ అయింది. ఎన్ని బ్లాక్స్ అండి, 4. సో ఫస్ట్ బ్లాక్ సైజ్ వచ్చేసి 4 MB అండ్ సెకండ్ బ్లాక్ సైజ్ వచ్చేసి 8 MB అండ్ థర్డ్ వన్ ఆల్సో 8 MB అండ్ ఫోర్త్ వన్ ఆల్సో 16 MB. సో P1 ఎంత మెమరీ కావాలి, 1 MB చాలు. P2 కి 7, P3 కి ఆల్సో 7 అండ్ P4 ఆల్సో 14. సో ఇట్లా ఇది కంటిన్యూ మెమరీ అలొకేషన్. ఫిక్స్డ్ అనే పార్టిషన్ కూడా పార్టిషన్ లో, అలాగే కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ ఒక పార్ట్ కాబట్టి ఇది కంటిన్యూగా అలొకేట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే ఇవి ఏ విధంగా అలొకేట్ అయ్యి ఒకదాని తర్వాత కాన్జుగేటివ్ బ్లాక్స్ లో కంటిన్యూగా అలొకేట్ అయింది. ఏ విధంగా అలొకేట్ అయింది, సో కాన్జుగేటివ్ బ్లాక్ లో అవి కంటిన్యూగా అలొకేట్ అయింది. సో ఈ విధంగా కంటిన్యూగా అలొకేట్ అయినాయి కాబట్టి దాన్ని మనం కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ లో ఒక పార్ట్ అని చెప్పుకుంటాం. సో అర్థమైందా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అని ఒకటి ఉంటుంది. సో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఇక్కడ ఏం లేదు. సో అదొక డిసడ్వాంటేజ్ దీనికి. అంటే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏం లేదు, మెమరీ వేస్టేజ్ అనే మనం ఫ్రాగ్మెంటేషన్ అంటాం. సో అది ఇందులో ఇంటర్నల్ గా జరుగుతుంది కాబట్టి ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం లేదు, ప్రాసెస్ P1 కి ఎంత మెమరీ యూజ్ చేసుకుంటుంది, 1 MB చాలు. బట్ మనం ఇక్కడ అలొకేట్ దేనికి ఏ బ్లాక్ అలొకేట్ చేసిన 4 MB ఉన్న బ్లాక్ అనేది మనం అలొకేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఎంత వేస్ట్ అవుతుంది మెమరీ అనేది,
3 MB మెమరీ అనేది వేస్ట్ అవుతుంది. సో ఈ 3 MB మెమరీ మనం వేరే ప్రాసెస్కి యూజ్ చేయలేం. సో ఈ వేస్టేజ్ అయిన 3 MB మెమరీనే సో మనం ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. సో ఇంకా ఇన్ డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ ఏముంది, ఎబో ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రాసెస్ ఓన్లీ కన్సూమింగ్ 1 MB out of 4 MB in the memory. Hence internal fragment in the first block is 4 minus 3 MB. సో ఇక్కడ ఏం చెప్తున్నా, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏం లేదు. సో బ్లాక్ సైజ్ మైనస్ ప్రాసెస్ సైజ్, then we get the internal fragment is how much the memory is wasted. సో ఇక్కడ ఎంత ఉంది, బ్లాక్ సైజ్ 8 ఉంది, ప్రాసెస్ సైజ్ 7 ఉంది, 8 minus 7 ఇక్కడ 1. సో ఇక్కడ ఏమైతుంది, 1 MB వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ బ్లాక్ సైజ్ 8 అండ్ సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా 1 MB వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ 16 బ్లాక్ సైజ్ వచ్చేసి అండ్ ప్రాసెస్ వచ్చేసి 14. సో ఇక్కడ 2 MB టోటల్ గా ఇక్కడ 3 + 1 4 + 1 5 + 2 ఓకే 7 టోటల్ గా 7 MB అనేది మనకు వేస్ట్ అవుతుంది. సో ఇలా ఇంటర్నల్ గా వేస్ట్ అవుతుంది మెమరీ కాబట్టి దీన్ని మనం ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. సో ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ మన ఫిక్స్డ్ పార్టిషన్ లో. సో ఇది ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది మనం కొంచెం హైలైట్ చేసి రాయాలి ఎగ్జామ్ లో. సో ఇక్కడ టోటల్ ఇంత 7 MB. సో సపోజ్ ప్రాసెస్ P7, సో కొత్త ప్రాసెస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ 4 ప్రాసెస్ ఉన్నాయి, ఈ 4 ప్రాసెస్ కి 4 బ్లాక్స్ ఇచ్చేస్తాం. సో కొత్తగా P5 వచ్చింది అనుకున్నాం. సో కొత్తగా P5 ప్రాసెస్ వచ్చింది 7 MB. ఆల్రెడీ ఇక్కడ మనం P5 ప్రాసెస్ వచ్చింది 7 MB తోని P5 అనే ప్రాసెస్ వచ్చింది అనుకున్నాం. మరి అది ఆల్రెడీ 7 MB మీకు చెప్పా ఆల్రెడీ. సో ఇక్కడ 3 ఇక్కడ 2 ఇక్కడ 3 ఇక్కడ 1 ఇక్కడ 1 అండ్ ఇక్కడ 2 మొత్తం 7 MB, అది కూడా 7 MB. మరి ఇది అందులో ఈ ఫ్రీ స్పేస్ ఉన్న దాంట్లో మనం ఈ P5 ప్రాసెస్ పెట్టి ఇందులో ఫిక్స్ చేయొచ్చా చేయకూడదా మీరు చెప్పండి, వాట్ యు థింక్. సో ఈ లెంత్ ఉంది, ఇందులో 1 MB ఫ్రీ ఉంది, ఇందులో 1, సో ఇందులో 2 ఉంది. సో మొత్తం ఎంత, మొత్తం ఫ్రీ ఎంత ఉంది, మన మొత్తం ఫ్రీ వచ్చేసి 7 ఉంది, 7 MB ఉంది అంతేనా. సో మొత్తం ఎంత 7 MB. మనకు ఇంకోటి ఏంటి, P5 అనే ప్రాసెస్ వచ్చింది. సో ఇది ఇందులోకి రాగలుగుతుందా లేదా. సో అది ఒకవేళ మనకు ఆల్రెడీ 7 MB ఫ్రీ ఉంది, సో ఇది ఇక్కడ నుంచి ఇందులోకి రాగలుగుతా లేదా మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో. నో, ఎందుకంటే నో రాలేదు. ఎందుకంటే నేను ముందే చెప్పి ఇదేంటిది కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. సో కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ ఏంటిది, కాన్సిక్యూటివ్ బ్లాక్ లో స్టోర్ కావాలి. ఇప్పుడు ఈ P5 ఉన్న 7 MB, P5కి ఎంత, ఈ P5 ఉన్న 7 MB ఇక్కడ 3 MB ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 2 స్టోర్ చేస్తే అది కాన్సిక్యూటివ్ కాదు కదా. సో ఉన్న మెమరీ అంతా ఒకటే బ్లాక్ లా, నెక్స్ట్ ఇంకో బ్లాక్ లో స్టోర్ చేయాలి. సో తన ఉన్న మెమరీని మనం అక్కడ ఇక్కడ డివైడ్ చేయలేం, ఎందుకంటే ఇది కంటిన్యూస్ కాబట్టి. సో ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. సో ఇక్కడ P5 ఎంటర్ చేయలేము, ఎందుకంటే అది బ్లాక్ ఫ్రీ ఉంది బట్ కంటిన్యూస్ గా లేదు. సో మనం కాన్సిక్యూటివ్ బ్లాక్ లో స్టోర్ చేయాలి. సో ఇది కంటిన్యూస్ లేదు కాబట్టి ఫిక్స్డ్ పార్టిషన్ అనేది కంటిన్యూస్ అలొకేషన్ మెమరీ కాబట్టి ఇక్కడ P5 అనేది మనలో స్టోర్ చేయలేము. సో ఇది ఇంటర్నల్ ఫ్రాగ్మెంట్ అంటే ఇందులో మెమరీ వేస్ట్ అవుతుంది, కొత్త ప్రాసెస్ వచ్చినా స్టోర్ చేసుకోలేదు. దీన్ని మనం మెయిన్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. సో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఎందుకు కాలేదంటే స్పానింగ్ అనేది అలో లేదు, అర్థమైంది, అది కంటిన్యూస్ కాబట్టి స్పానింగ్ అనేది అలా ఉండదు. సో నెక్స్ట్ మీకు అర్థమైంది అనుకుంటా ఐ థింక్. సో మీకు ఫిక్స్డ్ పార్టిషన్ అంటే ఓవరాల్ గా ఇది. సో సింపుల్. సో కంపేర్ టు డైనమిక్ పార్టిషన్, ఫిక్స్డ్ పార్టిషన్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. సో అర్థమైంది, ఇది మెయిన్ గా ఒకసారి చూడండి, యు అండర్స్టాండ్. నెక్స్ట్ we move to, so before moving to dynamic, first we have to see what is the advantages and disadvantages, because by knowing of advantages and disadvantages we only write the difference between that fixed and dynamic now. So these are the advantages of fixed partition. They are easy to implement. సో ఇది ఇంప్లిమెంట్ చేయడం చాలా ఈజీ, లో ఓవర్ హెడ్. సో ఓవర్ హెడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ అంటే ఆల్రెడీ ఆల్రెడీ హార్డ్వేర్ ద్వారా అది ఆల్రెడీ పార్టిషన్ అయి ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ గా పార్టిషన్ అయి ఉంటుంది కాబట్టి ఓవర్ హెడ్ కూడా అంత ఏముండదు. సో ఇది ప్రిడిక్టబుల్, మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇలా నో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. సో ఇలా ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉండదు. మరి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఏంటి అంటే నేను డైనమిక్ వచ్చినప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఏంటిది, suitable for system with a fixed number of process. So fixed number of process ఉన్న systems కి ఇది suitable. Next, prevents process interference. సో ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్
ఇంటర్ఫరెన్స్ అవ్వడాన్ని ప్రివెంట్ చేస్తుంది, అది ఒక అడ్వాంటేజ్. మరి ఎఫిషియన్స్ మెమరీస్, సో మనం ఇదంతా ఫిక్స్డ్ పార్టిషన్, మెయిన్ ఫిక్స్డ్ పార్టిషన్ అది మీ కంటిన్యూస్ మెమరీ అలాగే స్టిక్స్ నేర్చుకునేదే మెమరీ ఎఫిషియెంట్ యూజ్ చేయడానికి. సో ఇది ఆల్మోస్ట్ అన్నిటికీ అడ్వాంటేజ్ గా వస్తుంది. సో గుడ్ ఫర్ బ్యాచ్ ప్రాసెసింగ్, సో బ్యాచ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఫిక్స్డ్ అనేది యూజ్ చేయడం మంచిదని చెప్తున్నారు. అలాగే బెటర్ కంట్రోల్ ఓవర్ మెమరీ అలొకేషన్, ఈజీ టు డిబగ్ చేయడం కూడా దీని ద్వారా మనకు చాలా ఈజీ. సో వి హావ్, సో డిస్అడ్వాంటేజెస్ ఏంటి మరి ఫిక్స్డ్ పార్టిషన్ లో అంటే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. సో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఆల్రెడీ నేను చెప్పా, సో అది వేస్టేజ్ ఆఫ్ మెమరీ, ఇంటర్నల్లీ వేస్టేజ్ ఆఫ్ మెమరీ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. సో ఆల్ డిస్కస్ చేసే కాబట్టి ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. సో వీ హ్యావ్ టు హైలైట్ దిస్. సో లిమిట్ ప్రాసెస్ సైజ్, సో ప్రాసెస్ సైజ్ అనేది ఒక లిమిట్ లో ఉండాలి. సో ఎక్కువ ఉంటే డిఫికల్ట్ అయిపోద్ది మళ్ళీ. సో లిమిటేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్, సో డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ కూడా లిమిటేషన్ లో ఒక లిమిట్ అని ఉంటుంది. సో అపాన్ ఆ లిమిట్ వరకే అది చేయగలుగుతుంది. సో దీస్ ఆర్ ద డిసడ్వాంటేజ్. ఎక్కడైతే లిమిట్ ఉంటే ఆ డిసడ్వాంటేజ్ కిందకి అయిపోద్ది. ఎందుకంటే సో మనకు లిమిట్ లేకపోవడం అంటే ఈ యొక్క హద్దు అనేది ఉండద్దు, ఉండనప్పుడే కదా అది మంచిది అన్నట్టు. సో ఒక లిమిట్ వరకే ఉంది అంటే అది వేస్ట్, అంటే మొత్తం వేస్ట్ కదా. సో సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ దట్ ప్లేస్ నా, సో అది డిసడ్వాంటేజ్ కిందకి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వి గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వేరియబుల్ ఆర్ డైనమిక్ పార్టిషన్. సో ఇంతకుముందు ఫిక్స్డ్ పార్టిషన్ నేర్చుకున్నాం, ఏం లేదు ఫిక్స్డ్ కి క్వైట్ ఆపోజిట్ డైనమిక్ పార్టిషన్. సో దానికి రివర్స్ రాస్తే అయిపోద్ది. ఇక్కడ ఏం చెప్పారు చూద్దాం. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ కంటిన్యూస్ అలొకేషన్ టెక్నిక్. సో అది వన్ పార్టే, ఇది కూడా కంటిన్యూస్ అలొకేషన్ లో ఒక పార్టే. సో కంటిన్యూస్ అలొకేషన్ అనేది టూగా డివైడ్ అయితే, ఒక సింగిల్ ఒక పార్టిషన్ డివైడ్ అయితే అగైన్ పార్టిషన్ నుంచి మళ్ళీ ఏమైంది, అది ఫిక్స్డ్ డైనమిక్ మళ్ళీ టూ డివైడ్ అయింది. సో ఫిక్స్డ్ అయిన కంటిన్యూస్ అలొకేషన్ లో ఒక పార్ట్, డైనమిక్ అయిన కంటిన్యూస్ అలొకేషన్ లో ఒక పార్ట్. సో ఇట్ యూజ్ ఇట్ టు ఎలివేట్ ద ప్రాబ్లమ్ ఫేస్డ్ బై ద ఫిక్స్డ్ పార్టిషన్. ఇన్ కాంట్రాస్ట్ విత్ ఫిక్స్డ్ పార్టిషనింగ్, partitions are not made before the execution. During the system configuration, వేరియస్ ఫీచర్స్ అసోసియేటెడ్ విత్ వేరియబుల్ పార్టిషన్. సో ఇక్కడ ఏం లేదు, ఎప్పుడైతే ఒక ప్రాబ్లం అనేది వస్తుందో అప్పుడు మన సొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చింది, కొత్త కొత్త ఇన్వెన్షన్ అనేది జరుగుతాయి. సో అక్కడ ఏమొచ్చింది, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఒక ప్రాబ్లమ్ అని మనం ఫేస్ చేస్తాం. సో దాన్ని అవాయిడ్ చేయడానికి కొత్తగా కనిపెట్టాలి కదా. సో ఎప్పుడైతే మనం ఫిక్స్డ్ పార్టిషన్ లో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఫేస్ చేసామో అప్పుడే వాళ్ళు కొత్తగా డైనమిక్ పార్టిషన్ అనేది కనుగొన్నారు. సో ఈ డైనమిక్ పార్టిషన్, సో దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటిది, ఫిక్స్డ్ పార్ట్, దీని మెయిన్ ఇంటెన్షన్ ఏమై ఉంటుంది, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ని అవాయిడ్ చేయాలి. సో ఇది ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అవాయిడ్ చేసే విధంగా డెవలప్ చేస్తారు. సో ఇది ఏముంటుంది, అందులో ఏముంటుంది ఫిక్స్డ్ పార్టిషన్ లో, సో ఇట్లా మన డిఫరెన్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో ఫిక్స్డ్ పార్టిషన్ లో ఏం చేస్తాం మనం, సో మెయిన్ గా అందులో ఏమైతుంది, అపాన్ ద హార్డ్వేర్ ఆల్రెడీ ముందే ఫిక్స్డ్ పార్టిషన్ డివైడ్ చేస్తుంది. బట్ ఇందులో మాత్రం ఎప్పుడైతే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అవుతుందో ఆ ఎగ్జిక్యూషన్ టైంలో ఆ ఒక్క టైంలోనే అది వేరియబుల్ పార్టిషన్ వేరియబుల్ గా చేస్తుంది. అంటే అకార్డింగ్ టు ద ప్రాసెస్ సైజ్ అనేది ఇక్కడ పార్టిషన్ అనేది జరుగుతుంది. సో మెయిన్ ఇంకా మనం చెప్పుకున్నట్లయితే ఫస్ట్ ర్యామ్ అనేది ఇనిషియల్ గా ఎంటీ ఉంటుంది. సో అక్కడ ఏమిటి, ఇనిషియల్ హార్డ్వేర్ డిపెండ్ హార్డ్వేర్, అది పార్టిషన్. ఇక్కడ ఇనిషియల్లీ ర్యామ్ అనేది ఎంటీగా ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రాసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వడానికి అవుతుందో, సో ఆ టైంలో అక్కడ ఎన్ని ప్రాసెస్ ఉంటే అన్ని డివిజన్స్ అన్ని జరుగుతుంది, అన్ని పార్టిషన్ జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ సైజ్ ఈక్వల్ టు బ్లాక్ సైజ్. సో జాగ్రత్త వినండి, ఆ ప్రాసెస్ సైజ్ 2 MB ఉంటే బ్లాక్ సైజ్ 2 MB అవుతుంది, వీళ్ళ 3 MB ఉంటే 3 MB అవుతుంది. ఆ ప్రాసెస్ సైజ్ ఎంత ఉంటుందో ఇక్కడ బ్లాక్ సైజ్ కూడా అంతే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, సో మనం పైన ఫిక్స్ లో చూసుకున్నట్లయితే ప్రాసెస్ సైజ్ 1 MB ఉండి బ్లాక్ సైజ్ 4 MB ఉంటే ఇక్కడ ఫ్రీ 3 MB అవుతుంది. ఇక్కడ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. బట్ డైనమిక్ లో ప్రాసెస్ సైజ్ ఈక్వల్ టు బ్లాక్ సైజ్ కాబట్టి ఒకవేళ ప్రాసెస్ 2 ఉంటే బ్లాక్ 2 ఉంటుంది, ప్రాసెస్ 3 ఉంటే బ్లాక్ 3 ఉంటుంది. సో అక్కడ ఫ్రీ అనేది ఉండదు. సో దీని ద్వారా మన ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. సో ఈ డైనమిక్ పార్టిషన్ ఇంట్రడ్యూస్ చేసిన కారణం కూడా ఏంటిదంటే ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అవాయిడ్ చేయడమే. సో బేసికల్ ఇది ఇంక ఎన్ని అలా ఆల్రెడీ ఇన్ని పార్టిషన్ ఆల్రెడీ ఫిక్స్డ్ ఉంటాయి. బట్ ఇందులో ఎన్ని ప్రాసెస్లు వస్తే అన్ని పార్ట్స్ డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్రాసెస్ వచ్చాయి అనుకోండి, 4 పార్ట్స్ డివైడ్ అవుతుంది. అలాగే 5 ప్రాసెస్ వస్తే 5 బ్లాక్స్ డివైడ్ అవుతుంది. ఆ బ్లాక్ సైజ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, మరి ప్రాసెస్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాం. సో ఇక్కడ ఏం లేదు, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది, P1 ఒక ప్రాసెస్ ఉంది, P2 ఉంది, P3, P4. సో ఇలాగా 4 ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ 4 బ్లాక్స్ డివైడ్ అయింది.
అర్థమైందా? సో ఇంక ఎంప్టీ స్పేస్ ఉండొచ్చు ర్యామ్ అనేది ఇంత మెమరీ స్టోర్ చేస్తుంది, అలా ఇంకా ఎంప్టీ స్పేస్ ఉండొచ్చు. సో ఈ విధంగా మనకు ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అవాయిడ్ చేయొచ్చు. సో ఇక్కడ P1 ఇక్కడ బ్లాక్ సైజ్ 2 MB, ఇక్కడ ప్రాసెస్ 7 బ్లాక్ సైజ్ కూడా 7, ప్రాసెస్ 1 అండ్ బ్లాక్ సైజ్ కూడా 1 అండ్ ప్రాసెస్ 4 బ్లాక్ సైజ్. సో నేను ఏం చెప్పా ఆల్రెడీ, ప్రాసెస్ సైజ్ ఈక్వల్ టు బ్లాక్ సైజ్. సో ఇక్కడ ఫ్రీ మెమరీ లేదు, ఐ మీన్ మనం ఫిక్స్ లా చూసుకున్నట్లయితే ప్రాసెస్ సైజ్ అనేది 1 MB ఉండి, అలాగే బ్లాక్ సైజ్ అని 4 MB ఉంటే అక్కడ 3 MB ఫ్రీ ఉంది, అది ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అవుతుంది. బట్ ఇక్కడ బ్లాక్ సైజ్ కూడా ప్రాసెస్ ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రీ మెమరీ లేదు, సో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ జరగదు. సో ఈ విధంగా ఇలా ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. సో నో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్. ఎందుకు? పార్టిషన్ సైజ్ ఈక్వల్ టు ప్రాసెస్ సైజ్, సో బ్లాక్ సైజ్ ఈక్వల్ టు ప్రాసెస్ సైజ్. సో బట్ మరి ఇందులో ఇంకో డిసడ్వాంటేజ్ ఉంది, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉండదు బట్ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ నెక్స్ట్ చెప్పా, ఏంటిది మీకు ఆల్రెడీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. మీకు ఇక్కడ ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఒక డిసడ్వాంటేజ్ లో మీకు వచ్చింది. సో అదేంటిదంటే, వెయిట్ 1 minute, ఎస్ దిస్ వన్, ఇది ఇక్కడ ఏముంది, దీనిలో అడ్వాంటేజ్ ఏముంది, ఇలా ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉండదు అని ఇలా అడ్వాంటేజ్ ఉంది. సో మీకు ఆ టైంలో ఏం చెప్పి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ లేదని చెప్తా. సో అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో ఇలా అడ్వాంటేజ్ ఏంటిది, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉండదు కాబట్టి అడ్వాంటేజ్. మరి అడ్వాంటేజ్ ఉన్నప్పుడు డిసడ్వాంటేజ్ ఉంటుందిగా. సో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఇందులో ఉండదు బట్ ఇందులో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఉంటుంది. మరి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే కూడా సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ మన ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఏంటిదో చూసిన తర్వాత అడ్వాంటేజ్ వద్దాం. సో ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. ఇక్కడ ప్రాసెస్ ఉంది, P1 అనే ప్రాసెస్ ఉంది, అలాగే P1 ఎంత ఉంది మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే. సో ఈ డయాగ్రామ్ లో చూడండి, P1 గుర్తుంచుకోండి, P1 2 MB, అలాగే P2 7 MB, P3 1 MB అండ్ P4 5 MB ఉంది. సో ఇది గుర్తుంచుకోండి. సో ఎట్ ద సేమ్ టైం P1 అనేది 2 MB ఉంది కదా, సో అది ఎగ్జిక్యూట్ అయింది, బయటకు వెళ్ళిపోయింది, సో టర్మినేషన్ అయింది ప్రాసెస్. అలాగే P3 కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది, టర్మినేషన్ అయిపోయింది. సో ఇందులో మన మెయిన్ మెమరీలో ఏముంది, P2 ఉంది, P4 ఉంది. సో ఇక్కడ 2 MB ఫ్రీ ఉంది, అంటే ఇది వాళ్ళ బ్లాక్ ప్రాసెస్ ని క్రియేట్ అయింది. సో ఇక్కడ 2 MB ఫ్రీ ఉంది, ఇక్కడ 1 MB, మొత్తం ఎంత MB ఫ్రీ ఉంది, ఈ రెండు కలిపితే మనకు 3 MB ఫ్రీ ఉంది, అంతేనా? సో మనకి ఎంత ఉంది, ఈ రెండు కలుపుకొని ఎంత MB ఫ్రీ ఉంది మనకు, 3 MB ఫ్రీ ఉంది. మరి ఇక్కడ మనం కొత్త ప్రాసెస్ తీసుకొచ్చాం. మనం ఏ ప్రాసెస్ ని తీసుకొచ్చామంటే, సో ఇంకో ప్రాసెస్ ని మనం నెక్స్ట్ ఇక్కడ P4 ఉంది కదా, నెక్స్ట్ P5. సో P5 అనే ప్రాసెస్ ని తీసుకొచ్చాం. సో ఈ P5 ప్రాసెస్ ఎంత ఉంది అంటే మళ్ళీ అదొక 3 MB ఉంది అనుకుందాం. సో ఎంత ఉంది అది, అదొక 3 MB ఉంది. సో దీని ఎంత, P5 ఒక 3 MB ఉంది. సో మరి ఈ 3 MB ఉన్న ప్రాసెస్ ఏంటిది, మనకు అందులో ఇన్సర్ట్ చేయొచ్చా అంటే, ఐ మీన్ అందులో పెట్టచ్చు ఇక్కడ. సో ఇందులో 2 MB ఫ్రీ ఉంది, ఇందులో 1 MB, మొత్తం 3 MB ఫ్రీ ఉంది. సో మన P5 అనే ప్రాసెస్ 3 MB సైజ్ తో వస్తుంది. సో మనం ఈ 2 బ్లాక్స్ ఇక్కడ 2 MB ఇక్కడ 1 MB పెట్టి P5 ని మెయిన్ మెమరీకి తీసుకురావచ్చా, తీసుకురాకూడదా? సో మీరు చెప్పండి, మీ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అర్థమైతే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. తీసుకురావచ్చా, తీసుకురావద్దా? 1 minute ఆలోచించండి, చెప్పండి, మీరు తీసుకురావచ్చా, తీసుకురావద్దా? సో ఎవరైతే తీసుకురావద్దు అని అన్నారో వాళ్ళు కరెక్ట్, ఎందుకంటే నేను ముందే చెప్పా ఇదేంటిది కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. సో ఇదేంటి కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ కాబట్టి సో ఇక్కడ 2 MB 1 MB పెట్టలేము, ఎందుకంటే కాన్సిక్యూటివ్ బ్లాక్స్ ఉంది. కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఫస్ట్ చెప్పా, సో సైడ్ బై సైడ్ ఉండాలి. ఇక్కడ ఫ్రీ ఉంటే మనం తెచ్చి పెట్టచ్చు, బట్ ఇది ఇక్కడ ఉంది కదా, సో మనం పెట్టలేము. సో ఇక్కడ మధ్యలో బ్లాక్ ఉంది, సో ఇది కాన్సిక్యూటివ్ బ్లాక్ కాదు, సో కంటిన్యూస్ కూడా కాదు, కాబట్టి మనం కంటిన్యూస్ స్పానింగ్ అనేది అలా ఉండదు, కాబట్టి దీన్ని మనం పెట్టలేము. సో అంటే పెట్టలేం మీన్స్ స్టోర్ చేయలేం. సో కొంచెం తెలంగాణ యాస తెలుగు అనేది వస్తుంది, సో డోంట్ మైండ్ ఇట్. Now P5 of size 3 MB cannot be accommodated despite the required available space because is a continuous no spanning is allowed. Spanning అంటే ఏం లేదు, ఇదే. సో continuous memory allocation అనేది లో కాన్సిక్యూటివ్ ఉండాలి. సో ఇక్కడ లేదు, ఎందుకంటే స్పానింగ్ అంటే ఏంటంటే ఇక్కడ కొంచెం ఇది నాన్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ లో స్పానింగ్ అనేది ఉంటుంది. సో స్పానింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ 2 MB ఇక్కడ 1 MB కూడా స్టోర్ చేసుకోవచ్చు, అలా స్టోర్ చేసుకునే దాన్ని మనం స్పానింగ్ అంటాం. సో ఇక్కడ మనం చేసుకోలేము, ఎందుకంటే ఇది కంటిన్యూస్ కాబట్టి, నాన్ కంటిన్యూస్ కాదు, ఏంటిది కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ కాబట్టి. సో ఇక్కడ స్టోర్ చేసుకోలేము కాబట్టి P5 అనేది ఇందులో రాదు. సో P5 అనేది ఇందులో వస్తుందా,
సో P5 అనేది ఇందులో రాదు, P5 అనేది ఇందులో రాదు. సో అంతే, ఇది మనం చెయ్యలేము, రాంగ్. సో ఎగ్జిక్యూట్ చెయ్యలేము మనం, రాంగ్. అర్థమైందా? సో దీనికి ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ మీకు అర్థమైంది కదా. సో ఇంటర్నల్ అంటే బ్లాక్ లో 4 MB ఉంది, ప్రాసెస్ 1 MB ఉంది, అలా 3 MB ఫ్రీ ఉంది అని ఇంటర్నల్. బట్ ఇక్కడ సో ప్రాసెస్ ఎగ్జిక్యూట్, ఈ రెండు ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యి బయటికి వెళ్ళిపోవడం వల్ల 3 MB, ఈ 3 MB అనేది ఫ్రీ ఉంది. సో ఈ 3 MB ఫ్రీ ఉంటే కొత్త ప్రాసెస్ P5 అదే 3 MB తోని వచ్చి ఎంటర్ ఇద్దాం అనుకుంది, కానీ అది ఎంటర్ కాలేదు. అంటే మనం అలా స్టోర్ చేయాలి, ఎందుకంటే అది కాన్జుగేటివ్ పక్కకు ఉండాలి, లేకుంటే ఒక దాంట్లోనే ఉండాలి. ఎందుకంటే కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ కాబట్టి స్పానింగ్ అనేది అలా ఉండదు కాబట్టి. సో ఇందులో ఎగ్జిక్యూట్ అంటే స్టోర్ అనేది చేయలేము. సో దీన్ని ఇక్కడ మెమరీ ఇక్కడ ఇవి వెళ్ళిపోతాయి కదా, P1 P3 వెళ్ళిపోయి 3 MB అనేది మెమరీ వేస్ట్ అవుతుంది, అంటే మెమరీ ఫ్రీ ఉంది. సో దీన్ని మనం ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాం. సో మనం ఏం చెప్పుకున్నాం, మెమరీ మేనేజ్మెంట్, మెయిన్ మెమరీ లిమిటెడ్ ఉంటే దాన్ని ఈజీగా మేనేజ్ చేసి ఎక్కువ డేటా స్టోర్ చేయాలి. బట్ ఇందులో మెమరీ అనేది వేస్ట్ అవుతుంది, ఇంకా 3 MB అనేది వేస్ట్ అయినట్టుగా. సో కొత్త ప్రాసెస్ మనం పెట్టలేము కదా, సో వేస్ట్ అయినట్టే. సో దీన్నే మనం ఈ ఎక్స్టర్నల్ గా వేస్ట్ అవుతుంది కూడా దీన్ని మనం ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటున్నాం. సో మీకు అర్థమైంది అనుకుంటా, అర్థమైందా ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్. సో వీడియో అనేది లెంత్ ఎక్కువ వెళ్ళిపోతుంది, సో ఐఎమ్ ట్రై టు కంప్లీట్ ఫాస్ట్, ఎందుకంటే మన లెంత్ ఎక్కువైతే ఎవరు చూడరు, ఎందుకంటే లెంత్ ఉందని. సో మనం ఏం ఫస్ట్ అడ్వాంటేజెస్. సో అడ్వాంటేజ్ ఏముంది, దానికి ఆపోజిట్ ఉంటుంది సేమ్. అందులో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ డిసడ్వాంటేజ్ కాబట్టి ఇలా అడ్వాంటేజ్. సో ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ ఉండదు, సో క్రియేట్ చేసిందే మేము దానికోసం కదా. సో ఇందులో డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్ రెస్ట్రిక్షన్ ఉండదు. సో అలా డిసడ్వాంటేజ్ ఏముంటుంది, లిమిట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ మల్టీ ప్రోగ్రామింగ్, అలా డిసడ్వాంటేజ్ ఉంటుంది ఇందులో ఫిక్స్ లో, బట్ ఇందులో నో రెస్ట్రిక్షన్. సో అలాగే నో లిమిటేషన్ ఆఫ్ సైజ్ ఆఫ్ ప్రాసెస్. సో ఫిక్స్డ్ లో డిసడ్వాంటేజ్ ఏముంటుంది మనకు, లిమిటేషన్ ఆన్ ద సైజ్ ఆఫ్ ప్రాసెస్. సో దానికి ఆపోజిట్ అలా ఏమైతే డిసడ్వాంటేజెస్ ఉంటాయో అవి ఇందులో అడ్వాంటేజెస్ రాస్తే అయిపోతుంది, ఈజీ. ఒకటి వస్తే ఒకటి సింపుల్ గా వస్తుంది. సో ఇందులో మళ్ళీ డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, సో డిసడ్వాంటేజ్ మెయిన్ గా ఎక్స్టర్నల్ ఫ్రాగ్మెంటేషన్ హైలైట్ చేయాలి. సో మీకు ఈజీగా అర్థమైతే ఎక్స్టర్నల్ అదొక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అయిపోతుంది. ఇందులో కూడా అదే ఉంది. సో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే మ్యాటర్ ఇందులో ఉంటుంది. సో డిఫికల్టీ ఇంప్లిమెంటేషన్. సో ఇది ఇంప్లిమెంటేషన్ డిఫికల్ట్, ఎందుకంటే డైనమిక్ గా జరుగుతుంది కదా, ఫిక్స్డ్ కాదు. సో ఎన్ని ప్రాసెస్ వస్తాయి దాన్ని బట్టి మనం చేయాలి. సో ప్రాసెస్ సైజ్ ఈక్వల్ టు బ్లాక్ సైజ్ కాబట్టి మళ్ళీ దాన్ని చేయాలి, రన్ టైం ఎక్కువ పడుతుంది. సో ఇట్స్ సంథింగ్ డిఫికల్ట్ ఇంప్లిమెంటేషన్ ఇన్ ద ఫిక్స్డ్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్, మీకు రెండు అర్థమైంది అనుకుంటా. సో ఈరోజు మనం ఏం డిస్కస్ చేసాం, ఫిక్స్డ్ చేసాం, అదే విధంగా డైనమిక్ చేసాం. సో ఈ రెండు కంప్లీట్ చేసాం, ఫిక్స్డ్ పార్టిషన్ అండ్ వేరియబుల్ పార్టిషన్. సో ఈ రెండు మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్లాస్ లో ఏం చెప్పుకుందాం అంటే మనం ఏం కంప్లీట్ చేసాం, ఈ మెమరీ మేనేజ్ టెక్నిక్స్ లో మల్టీ ప్రోగ్రామ్ లోపల కంటిన్యూస్ అలొకేషన్, అందులో సింగిల్ ఉంటుంది, సింపుల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తే సో నాట్ ఇంపార్టెంట్ ఎట్ ఆల్. సో పార్టిషన్ లో రెండు ఉంటుంది, ఫిక్స్డ్ ఉంటుంది, డైనమిక్ ఉంటుంది. సో నెక్స్ట్ సెక్షన్ లో మనం నాన్ కంటిన్యూస్ లోపల మళ్ళీ ఏముంటుంది, పేజ్ మెమరీ ఉంటుంది, అలాగే సెగ్మెంటెడ్ మెమరీ మేనేజ్మెంట్, ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ సెక్షన్ లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఇంకా ఏదైనా ఇంకా కొత్త విధంగా ఇంకొంచెం ఎగ్జాంపుల్ రియల్ టైం చెప్పాలనుకున్న కామెంట్స్ లో చెప్పండి. సో ఇఫ్ యూ లైక్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ.